తలైవర్ తంబి తలైములై. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మూవీ అయితే అబై యావరేజ్ గా బానే ఉంది. ఈ మూవీ గురించి ఇంకా డీటెయిలింగ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒకే ఊర్లో పక్క ఇంట్లో ఉంటున్న ఇలవర్సు అండ్ మణి అనే వాళ్ళిద్దరికి అస్సలు పడదు. ఇంకా ఒక రోజు ఇలవర్సు ఇంట్లో వాళ్ళ కూతురికి తెల్లారితే పెళ్లి అనగా అదే రాత్రి మణి వాళ్ళ నాన్న కూడా చనిపోతారు. ఇంకా మణి ఇలవర్సు మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి వాళ్ళ నాన్న శవాన్ని కూడా మార్నింగ్ పెళ్లి టైంకి బ్యాండ్ మేళాలతో ఎంతో సందడిగా ఊరేగింపుగా తీసుకుని వెళ్తానని అంటాడు. ఇంకా ఇలవర్సు అయితే పక్కింట్లో చావు పెట్టుకుని పెళ్లి ఎలా చేస్తామని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఈగోస్ మధ్య ప్రాబ్లమ్ ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక నలిగిపోతూ ఉంటాడు ఈ ఊరు సర్పంచ్ అయిన మన హీరో. ఇంకా లాస్ట్ కి పెళ్లి అయిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ తమిళ మూవీ చూస్తున్నట్టుగా అయితే అనిపించలేదు, ఏదో మలయాళం మూవీ చూస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకనంటే మూవీలో చిన్న పాయింట్ పట్టుకుని ఈ మూవీ మొత్తం తీసుకుని వెళ్ళడం అనేది, అంతేకాకుండా లొకేషన్స్ కూడా చాలా నేచురల్ గా అనిపించాయి. ఇంకా ఆ మూవీలో మెయిన్ పాయింట్ కూడా కొత్తగా అనిపించింది. చావు పెళ్లి ఒకే దగ్గర జరిగితే ఎలా ఉంటుందని స్క్రీన్ ప్లాన్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఎక్కడా లాగ్ అనిపించలేదు. మూవీ సింపుల్ గా ఒక పర్ఫెక్ట్ ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీ ఉన్నవి తక్కువ క్యారెక్టర్స్ అయినా బాగా డిజైన్ చేసుకున్నారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి వెయిట్ ఉండేలాగా. ఇంకా మూవీలో కామెడీ అయితే చాలా వరకు బాగానే వర్కౌట్ అయింది. ఎక్కడ పంచ్ డైలాగ్స్ లాంటి కామెడీ అయితే ఉండదు, జస్ట్ సిచ్యువేషన్స్ తో జనరేట్ చేసేలా ఉంటుంది కామెడీని. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే అక్కడక్కడ కామెడీగా సరదాగా వెళ్ళిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మూవీ కొంచెం సీరియస్ మూడ్ లోకి స్లోగా వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ చూసాక బాగుందిరా పర్లేదు మూవీ అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి ఓకే పర్లేదు అనే టైప్లో అనిపించింది. ఇంకా క్లైమాక్స్ని అయితే చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు, ఇలా ఉంటుందని అయితే నేను అనుకోలేదు. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా అందరూ ఎక్సలెంట్గా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎమ్స్ అయితే సీన్స్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. బట్ సాంగ్స్ అయితే తెలుగులో ఒక సాంగ్ మాత్రమే బాగుంది, మిగతా జస్ట్ యావరేజ్గా అనిపించాయి అంతే. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నచ్చింది, సరదా ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.